హలో గైస్ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం గుంటూరులో ఉన్నాము. గుంటూరులో న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము. ఈ మామూలుగా గుంటూరులో 2 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. మామూలుగా ఒక రైల్వే స్టేషను పాత రైల్వే స్టేషన్ ఉంది. అండ్ ఈ రైల్వే స్టేషన్ వచ్చి న్యూ గుంటూరు అని ఇక్కడ అవుట్‌స్కర్ట్స్‌లో పెట్టారన్నమాట. అక్కడ మనం పెద్ద క్రేన్ చూసాం ఇప్పుడు. ఆ క్రేన్ మాత్రం చాలా బాగుంది. పెద్ద క్రేన్ అన్నమాట. ఇక్కడ ఓన్లీ ఒక ట్రాకే ఉన్నట్టుంది. ఇక్కడ ఇంకా డెవలప్ చేయలేదు. డెవలప్ అవుతుందనమాట. ఇటు సైడ్ ఆఫ్ పీపుల్‌కి గూడా సర్వీసు బాగుండటం కోసమని ఇటు సైడ్ పెట్టారు. మేమేంటంటే ఒంగోలు ఎళ్తున్నాము. ఈ వీడియో ఒక 10 డేస్ బ్యాక్ వీడియో. మేము ఒంగోలు ఎళ్తున్నామనమాట. మేము తెనాలి ఎళ్ళాం గదా! తెనాలి నుంచి గుంటూరు బస్‌లో వచ్చాము. బస్‌లో వచ్చి వేరే పనుంటే చూసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి ఎళ్తున్నాం అనమాట గుంటూరు నుంచి. గుంటూరు నుంచి మళ్ళీ తెనాలెళ్ళి ఆ రూట్‌లోనే మనం ఒంగోలు ఎళ్తాం అనమాట. మనం ఇప్పుడు జనశతాబ్ది ఎక్కుతున్నాము. జనశతాబ్దిలో మనం రిజర్వేషన్ చేపిచ్చాము. రిజర్వేషన్ చేపిచ్చిన తర్వాత మనకిదొచ్చిందనమాట. ఇక్కడ చూడండి క్రేను మళ్ళీ చూద్దాము. క్రేన్ మాత్రం చాలా పెద్దగా ఉంది. ఇది ఎంట్రన్స్‌లోనే ఇలా పెట్టారనమాట. క్రేన్ మాత్రం చాలా పెద్దగా ఉంది. ఇది ఒరిజినల్ క్రేనే అనుకుంటా. ఇక్కడ మాత్రం ముందు పెట్టేసి పెయింటింగేసేసి, మళ్ళీ తుప్పు పట్టకుండా దాన్ని మెయింటెనెన్స్ కూడా బాగా చేశారు. ఇది ట్రాకు. ఇక్కడ ఒకే ట్రాక్ ఉంది. ఈ ట్రాక్ మేము లాస్ట్‌కెళ్ళాము. లాస్ట్‌కెళ్ళాల్సొచ్చిందనమాట. ట్రైనొచ్చేటప్పటికి ఇక్కడ ఫస్ట్ నుంచి లాస్ట్‌కెళ్ళాము. అంటే ట్రైన్ విజయవాడ నుంచొస్తుంది. మేమెళ్ళే సైడేమో ఒంగోలు అనమాట. అందుకని అలా నడుచుకుంటూ అటెళ్తున్నాము. అక్కడ మేము ఒక 30 మినిట్స్ వెయిట్ చేసాము. 30 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మనం వేర్ ఈస్ ద ట్రైన్ అనే యాప్ ఉండిద్ది గదా! ఆ యాప్‌లో చూసాము. ట్రైన్ ఒక 20 మినిట్స్ లేట్ అని ఉంది. అది కృష్ణలంకలో ట్రైను కదిలినప్పుడు మనకిక్కడ అప్‌డేట్ వస్తుందనమాట. ఇప్పుడే ట్రైనొచ్చింది. మీరు చూడొచ్చు. ఈ ట్రైనే అన్నమాట జనశతాబ్ది. నేను కింద కూర్చొని ఏదో అలా తీస్తున్నాననమాట. కింద కూర్చున్నాను. కింద కూర్చొని పక్కనే చూస్తా ఉన్నాను. మా వాళ్ళెక్కడున్నారా అని. ఇప్పుడే ట్రైనొచ్చింది. మాదేమో D1 వచ్చిందనమాట. D1 వచ్చేటప్పుడు గూడా మేము తెనాలి నుంచి ఒంగోలు నుంచి తెనాలొచ్చేటప్పుడు గూడా ఈ ట్రైన్‌లోనే వచ్చాము. జనశతాబ్దిలోనే. అప్పుడు D5 వచ్చింది. D5లో కూర్చొని వచ్చామనమాట. మనం తెనాలి గాని, గుంటూరు గాని ఇట్లా ఎళ్ళాలనుకున్నప్పుడు విజయవాడ గాని, ఈ రూట్‌లో ఒంగోలు, నెల్లూరు ఇట్లా ట్రైన్‌లో ఎళ్ళాలనుకున్నప్పుడు జనశతాబ్ది బుక్ చేసుకోవడం వన్ ఆఫ్ ది బెస్ట్ వే అనమాట. జనశతాబ్దిలో ఏందంటే సీట్లుంటాయి. ఆల్రెడీ రిజర్వ్డ్ సీట్లుంటాయన్నమాట. రిజర్వ్డ్ సీట్లుండటం వల్ల మనం కూర్చొని బాగా ఫ్రీగా ఎళ్ళొచ్చు. మా ఇది మొత్తం మళ్ళీ ఎక్స్‌ప్రెస్ లాగే ఎళ్ళిద్ది గదా! ఎక్స్‌ప్రెస్ లాగా ఎళ్ళటం వల్ల మనకి ట్రైన్ జర్నీ గూడా చాలా కలిసొచ్చిద్ది. మనం అలసిపోమనమాట. ఇక్కడ చాలా మందున్నారు ఈ ట్రైన్ ఎక్కేవాళ్ళు. ఈ ట్రైను విజయవాడ నుంచి చెన్నై ఎళ్తుంది. జనశతాబ్ది. అక్కడి నుంచి మేము ఒంగోలెళ్ళాము. ఒంగోలెళ్ళేటప్పటికి నైట్ అయిందనమాట. ఇప్పుడు మేము ఒంగోలులో దిగాము. దిగిన తర్వాత చూడండి ఇక్కడ ఇది మన జన్మభూమి ఎక్స్‌ప్రెస్ అప్పుడే ఒంగోలుకొచ్చింది. నేనిది రెండోసారో, మూడోసారో చూడటము ఈ ట్రైన్‌ని. నేనసలు ఎక్కలేదు ఇప్పటి వరకు. ఎక్కాలి. ఇటు చెన్నై ఎళ్దాం అనుకున్నాము. నేను మా చిన్నోడు ఒకరోజు. చెన్నై ఎళ్లి ఈ ట్రైన్‌లో గూడా ఎలా ఉంటది, ఏంది అనేది చూడాలన్నమాట. మనం హైదరాబాదు ఆ ఏరియాలో ఎక్కడన్నా ఉంటే ఈ ట్రైన్ ఎక్కడానికి మనకి అవకాశం ఉండేది. ఇప్పుడైతే అవకాశం లేదనమాట. ఎక్కలేదు. అదనమాట.